రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్స్, ఎక్కడ చూసినా భూములు లాక్కోవడం, ఎక్కడ చూసినా ఇండ్లు కూలగొట్టడం, అరాచకం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు పార్టీ తరఫున మనం గట్టి నిలబడి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మారుమూల గ్రామాలలో 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతుల దగ్గర కూడా జబర్దస్తుల ల్యాండ్స్ లాక్కుంటున్నారు. ఏం చేస్తారు దాంతోనంటే సమాధానం ఉండదు. లాక్కోవడమే. కొంతమందికి టీడీఆర్ అంటారు, కొంతమందికి డబ్బులు ఇస్తామంటారు. ఆ టీడీఆర్ కూడా ఏమంటారు అరకొర ఇస్తా ఉన్నారు. బయట మళ్ళీ మార్కెట్లో ఒక రేట్ పెట్టి అరకొర చేసిన పరిస్థితి చేస్తా ఉన్నాం. ఇక్కడ నిన్నగాక మొన్న ఒక పెద్దమ్మ మాట్లాడింది, హరీష్ రావు గారికి ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను. అంటే ఆవిడని చూడగానే నిజంగా నేను కూడా కొంత ఎమోషన్ అయిపోయాను. ఎవరో మాట్లాడారు. ఆ అమ్మ ఏం చెప్తుందంటే, మేము 400 కుటుంబాలు ఇక్కడ ఉన్నాము, జీవితంలో కష్టపడి సంపాదించుకున్నదంతా ఇండ్ల మీద పెట్టి మేమేదో ఇక్కడ కొనుక్కున్నాము. ఇదంతా అక్వైర్ చేయడానికి ఇంత పోలీసునో లేకపోతే ఇంత నోటీసులు ఇచ్చి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు? ఒక 10 రూపాయలు పెట్టి విషయం తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో కలపండి అన్నది. నిజంగా ఆవిడని చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది.